నుండి చదువుదాం. నేనే చదువుతాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి గనుక నీవు ఆసక్తి కలిగి ఏం కలగాలమ్మా? కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము లీడింగ్ వాక్యం ఇదే. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను అని ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? అక్కడ రాయబడి ఉంది. ఎవరితో మాట్లాడుతున్నాడు అని ఎవరితో చెప్తున్నాడు? ఏమి రాయబడి ఉంది అక్కడ? అంతకుముందు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. ఎవరితో చెప్తున్నాడండి? అది చదవాలి అక్కడ, అది చెప్పాలి మీరు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట సంఘములో ఉన్న చెవున్నవాడు వినుగాక. హల్లెలూయా. సంఘంలో చెవుగలవాడు వినుగాక. అంటే సంఘంలో చాలా మంది మరి అందుకే కదా ఒకటి పాయింట్ చేస్తున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. చెవులు లేరనే కదా, చెవులు ఉన్నవాళ్ళు లేరనే కదా అక్కడ దాని అర్థం. ఉన్నవాడు గురించి చెప్తున్నాడు. ఆ చెవులు ఉన్నవాడు వినుగాక. మనందరికి ఉన్నాయా? దేవునికి స్తోత్రం. మనందరం విందుము గాక. గ్లోరీ లార్డ్. దయచేసి కూర్చుందాం. నెక్స్ట్ లేఖనాన్ని చదువుతాను. తినను మేము కలిగిన గాక. దేవునికి స్తోత్రం. మనము మరలా ప్రకటన గ్రంథమే 5వ అధ్యాయము మరలా నేను చదివేసిన తర్వాత ముందుకు వెళ్ళిపోతాను. మొదటి నుంచి చదువుతాను, ఎందుకంటే మన సబ్జెక్ట్ అంతా అదే అక్కడే నడుస్తుంది. ఈరోజు నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుని నేను ఈ 5వ అధ్యాయంలో చదువుతాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు, మిమ్మల్ని కూర్చోబెట్టేశాను సరే. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవా, నీకు వందనములు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఇదిగో వాక్య లేఖనాల మీద ధ్యానం చేశాం ప్రభువా. ఇందుగల విషయములన్నింటినీ కూడా మేము గ్రహించగలిగినట్టు కృప చూపండి, సహాయం చేయండి. ఇక్కడ పని చేయాలని చూస్తున్న చీకటి, అల్లరి, దురాత్మ, అంధకార, నిద్రాత్మలు వాటి బల ప్రదర్శన ఏమాత్రం ఇక్కడ చేయకుండా పాతాళ లోకంలో తీర్పు దినం కొరకు మేము బంధిస్తూ ఉన్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదువుతున్నాను. 5వ అధ్యాయము మొదటి నుండి చదువుతాను. అందరూ కూడా లైన్ టు లైన్ చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇదే మెసేజ్ జరుగుతూ ఉంది. మీరు చాలామంది కొత్తగా వచ్చారు కాబట్టి. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం ముందు ఆసీనుడయుండు అని కుడి చేత చూచితిని. రైట్? ఆమేన్ చెప్పండి మరి. అదనమాట, కుడి చేత చూచితిని. ఆ తర్వాత మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును, అంతేనా? ఆ గ్రంథం విప్పుటకు. ఓకే, ఇప్పుడు ఒకని ఆ సింహాసనం ఉంది, ఒకడు ఆసీనుడై ఉన్నాడు, అతని కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. ఓకేనా? అయితే ఇంతకు ముందు ఎవరు చూస్తున్నారు అని అంటే కనుక యోహాను చూస్తున్నాడు. మీరు 4వ అధ్యాయం చదివితే, 4వ అధ్యాయం చదవాలా? 4వ అధ్యాయంలో సింహాసనం ముందు కూర్చున్నవాడు ఎలా ఉన్నాడు? అది నేను పాయింట్ చేసి అడగకూడదు అనుకుంటున్నాను కదా, అందుకే. ఎవరైతే గుర్తుందో, ఎవరికైతే తెలుసో వారు చెప్పమని అడుగుతున్నాను. ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్నవాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలిన వాడై ఉన్నాడు. తర్వాత మరకతము వలె ప్రకాశించు వర్షధనుసు ఆయన యొక్క ఎక్కడుంది? సింహాసనమును ఆవరించి ఉండెను. అదేంటి? రెయిన్బో. దేవుని స్తోత్రం కలిగింది. నాకు ఏం ధనుసు అది?
ఏం ధనుసమ్మా? మీ బైబిల్లో అలాగే ఉందా వర్షధనుసు అని? అందరి బైబిల్లో వర్షధనుసు అని రాస్తుందా? ఏ ఆమేన్. అందరూ ఎవరి బైబిల్లోనూ వర్షధనుసు అని రాసి ఉండదు. అక్కడ రాసున్న పదం మీకు అందరికీ తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. కానీ వర్షధనుస్సు ఏం ధనుస్సు అది? ధనుస్సు అంటే ఏంటి? అబ్రహాం గారు అంత సీన్ లేదు ఇక్కడ. అందరూ వాడబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, ఆమేన్. అందరూ వాడబడాలి. ఏమైంది? వర్షధనుస్సు అంటే ఏంటి? ఏం ధనుస్సు అది? అసలు ధనుస్సు అంటే ఏంటి తెలుసా? అడుగుతున్నాను. నో ఐడియా అంటే నో ఐడియా. నో అంటే సరిపోద్ది ఇంక నాకు. ఇంక నేనేం బలవంతం పెట్టను. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇది ఎందుకు ఆవట్లేదు ఏంటిది? అసలు రావటమే లేదు. అది వేరు. సిగ్నల్ లేదు నీకు. మరి అది సిగ్నల్ చూడ పెట్టకుండా నువ్వు ఎక్కడ ఆ ఫోన్ అలా పడండి పెట్టుకెళ్ళి. లేదు ఇక్కడ ఏమీ లేదు. టైం అంతా వేస్ట్ అవుతుంది. నాకు ఉన్నది కరెక్ట్గా గంట. ఈ గంట సేపులో నేనేం చెప్పాలి? ఇలా ఇచ్చేయండి. ఇంకా అద్భుతం ఏమనుకుంటున్నాను. చూద్దాం అసలు వస్తుందో రాదో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. లేదు, ఐఫోన్ ఉంది ఎవరిదో, ఓలాన్ ఉంది, గ్యాలక్సీ A16 ఉంది. హాట్స్పాట్ ఆన్ చేయకుండా ఎలా వచ్చేది? అది వాడుగా ఉన్నాడు. అయిపోయింది. దీని మీద ఇవ్వమంటే అయిపోయా. హల్లెలూయా. సరే వదిలేండి, ఇంకేం చేస్తాం. ఒక్కసారి డిస్కనెక్ట్ అయిందంటే ఇంకా ఫినిష్. క్లోజ్ చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏం మాట్లాడాం? ఆ తర్వాత అయిపోయింది. చదువుతున్నాం మనం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన గ్రంథం సింహాసనం దాల్చినడు అని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. ఓకేనా? అయితే ఎవరు చూస్తున్నారు? ఇది చూచితినని చెప్పిన వాడు ఎవరు? నాకు చాలా స్పీడ్గా రావాలి. ఎందుకు అని అంటే కనుక మీతోనే నేను మాట్లాడుతున్నాను. మీరు నా మొహం వంక చూడొద్దు దయచేసి. నాకు ఆన్సర్ మాత్రమే కావాలి. మీ నోర్లు మాత్రమే వినపడాలి. హల్లెలూయా. నా మొహం వంక చూడవలసిన పని లేదు మీకు. మీరు తల కిందకి పెట్టుకునే చెప్పండి, నో ప్రాబ్లం. ఆమేన్. మీరు నా వైపు చూడవసరం లేదు. ఎందుకంటే నన్ను చూస్తే ఒకవేళ మీకు చాలా హైట్గా కనిపిస్తూ ఉంటాను. ఆమేన్. తెలుసా, సింహంకైనా మనము ఇలా చేతులు పైకెట్టి నిలబడాలంట. పులి కానీ సింహం కానీ ఎదురొస్తే ఇలా చేతులు పైకెట్టి వెనక్కి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలంట. ఎందుకు? ఇలా ఉండి వెనక్కి తిరిగి పరిగెత్తవా అయిపోయేవే. కానీ ఇలాగా ఇలా చేతులు పైకెత్తి ఇలా వెనక్కి నడవాలి. ఎందుకంటే నాకంటే ఇదేదో పెద్ద జంతువు అనుకుంటుందట. హల్లెలూయా. నాకంటే పెద్ద జంతువు ఉంది అని అది వెనక్కి వెళ్ళడం ప్రారంభం చేస్తాం. నువ్వు దాన్ని చూసి ఇలాగే నడవాలి. ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు. మళ్ళా దేవుని స్తోత్రం కలుగును గాక, అలాగే వెళ్ళాలి. దేవుని స్తోత్రం. కానీ ఆ విధంగా నన్ను చూసి భయపడొద్దు మీరు. అందుకే మీరు ఏం చేస్తారంటే ఒకవేళ తల కింద పెట్టుకునో కళ్ళు మూసుకునేనో చెప్పండి, నో ప్రాబ్లం. నేనేమి ఇబ్బంది పడను. హల్లెలూయా.
చూడండి, కుడి చేత చూచితిని. ఎవరు? యోహాను గారు. అసలు ఆ పద్మాసు దీపంలో మొదటి అధ్యాయంలో చూసినప్పుడు యోహానుకే ఈ దర్శనం వస్తా ఉంది. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఆయన అక్కడ బంధించినప్పుడు తర్వాత యోహానికి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ చూడండి ఏమన్నాడంటే కనుక ఇక్కడికి ఎక్కిరమ్మన్నాడు 4వ అధ్యాయంలో. ఆయన ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. ఆ తర్వాత అక్కడ 4 జీవుల గురించి మాట్లాడుతున్నాడు, 24 పెద్దల గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 24 పెద్దలు అక్కడ ఉన్నారని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా చూస్తున్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికి ఒక గ్రంథం కనపడుతుంది మనకి. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథమేనా అక్కడ ఉన్నది? అవునా? హల్లెలూయా. దేవుని మహిమ గాక. అందరూ అవునని చెప్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ గ్రంథం ఉంది అక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం, చాలా అద్భుతం. నేను కొంచెం అంటే నేనేమి అంటే ఇదేంటి ఏమంటారు దాన్ని, హార్ష్గా మాట్లాడాలనుకోవట్లేదు. ఐమీన్ కూల్గానే ఉందాం అనుకుంటాను. కనీసం నేను ఎంతో ట్రై చేస్తున్నానో కనీసం నన్ను అలాగే ఉంచడానికి మీరు కూడా ప్రయత్నించండి. అది 7 ముద్రల చేత గట్టిగా వేయబడి ఉన్న ఒక గ్రంథం. దేనికి ఆమె చెప్పాలి? ఇది అది స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆమేన్. 7 ముద్రల చేత గట్టిగా వేయబడి ఉన్నటువంటి గ్రంథం. అది వెలిపటను లోపటను రాత కలిగి 7 ముద్రల చేత గట్టిగా. మరి ఆ ముద్రలు తీసి ఆ గ్రంథాలు విప్పడానికి ఆమేన్. అబాబు రీసౌండ్ వస్తుందా? కొంచెం ఫేస్ ఫీలింగ్స్ మారిపోతున్నాయి మనోడి. ఆమేన్. ఏమో నాకు అంటే నీ ఫేస్ ఫీలింగ్స్ బట్టి నాకు అది అర్థమవుతుంది. కొంచెం రీసౌండ్ లేకపోతే ఒకవేళ అర్థం కాని పరిస్థితులు ఏమన్నా ఉన్నావా? అంతేనా? రీసౌండా? ఏమి లేదా? ఓకే, నో ప్రాబ్లం. లేకపోతే ఏదైనా సమస్య ఉందా? ఏమీ లేదు కదా. హ్యాపీగా ఉండడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఎందుకు? ఇది దేవుడు ఉండే స్థలం. ఇక్కడ దేవుని కలుసుకునే స్థలం, దేవుడితో వ్యవహరించే స్థలం, దేవుడితో మాట్లాడే స్థలం. అంతేనా? దేవునితో సహవాసం చేసే స్థలం. ఆమేన్. ఎందుకు వచ్చాము ఇక్కడికి? దేవునితో సహవాసం చేయడానికి వచ్చాం. మరి దేవుడి దగ్గర వేదన ఉంటుందా? ఏడుపు ఉంటుందా? పనులు కొరకడం ఉంటుందా? నిస్సత్వం ఉంటుందా? నిరుత్సాహం ఉంటుందా? లేకపోతే నిద్ర వస్తుందా? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏం రాదు? నిద్ర రాదు, మొత్తం అసలే ఉండదు. దేవుని మహిమ కలిగిన గాక. మరి ఏముంటుందంటే కనుక నిత్య సంతోషం ఉంటుంది. ఆమేన్. అక్కడ నువ్వు ఏమాత్రం కూడా నీ శరీరం ముడతలు పడదు. అక్కడ నీకు తెల్ల వెంట్రుకలు ఉండవు. అక్కడ నీ ఎముకలు విరిగిపోవు. అక్కడ ఎముకల్లో సత్తువ తగ్గదు. ఆమేన్. నీ ముఖకాంతిది సత్తువ తగ్గదు, ప్రకాశిస్తూ ఉంటది. హల్లెలూయా. జీవరక్షణ ఫలములు ఉంటాయి. ఆమేన్. చేయత్తన్న అవసరం అయితే ఏం కాదు. జీవవృక్ష ఫలాలు ఉంటాయి. 12 నెలల్లో కాపులు కాస్తాయి. ఆ వృక్ష ఫలాలను భుజిస్తాం మనం. హల్లెలూయా. అక్కడ ఎండ సూర్యుడితో పనిలా, చంద్రుడితో పనిలా. గొర్రెపిల్ల దారికి తెప్పమన్నాడు. ఎవరిట్లాడే? హల్లెలూయా. ఎవరు దారికి దీపం? గొర్రెపిల్లయే దారికి దీపం. ఆ గొర్రెపిల్ల నాకు చూపించిన గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అది లోక పాపంలో మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఆమేన్. లోకము కొరకు ప్రాణాలను అర్పించి తనకు తాను బలియాగముగా చేసుకున్నటువంటి గొర్రెపిల్ల. మన వాళ్ళు చాలా మాటలు చెప్తారు. అభి నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు పిచ్చి, నువ్వు లేకపోతే నేను లేను, ఇలాంటి మాటలు చాలా అంటాం మనం కదా. ఈ ప్రజెంట్ ఇక్కడ ఉన్నప్పుడు దేవుని స్తోత్రం కలిగిన గాక. కానీ అసలుకి పిచ్చిగా ప్రేమించిన ఎవరంటే దేవుడే. దేవుని గాక. స్తోత్రం. హల్లెలూయా. అందరికంటే ఎక్కువగా మనమంటే ఆయనకి పిచ్చి. మనకేమంటే పిచ్చి? మనకి పిచ్చి అండి. చెప్పుకున్నాం కదా మొన్న గతించిన దినాల్లో చెప్పుకున్నాం. ఎన్ని పిచ్చులు? ఏం పిచ్చులు? చాలా పిచ్చులు ఉన్నాయి మనకి. హల్లెలూయా. చిరిగిపోయిన ఫ్యాంట్ చిరగపోతే వేసుకోలేం. ఇప్పుడు గాలి ఎయిర్ కండిషన్ ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే బాగా వేడొచ్చేస్తుంది కదా. హల్లెలూయా. ఎండ పెరిగిపోతుందని ఆ కంపెనీ వాళ్ళు కూడా చక్కగా కట్ చేసి ఇస్తున్నారు. స్త్రీలకి పురుషులకి కూడా అదే పరిస్థితి అవుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు మనకు చెప్పేసుకున్నాం. చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం. ఇవన్నీ కూడా వెనక్కి అసిస్టో. అవునమ్మా, ఏం పోగొట్టుకోలేదు, నువ్వు ఏం కోల్పోలేదు కదా.
చెప్పు, స్తోత్రం చెప్పు గట్టిగా. అమ్మే వెనకాల వాళ్ళు చెప్పారు నిన్ను స్తోత్రం చెప్పమంటే. వాళ్ళు చెప్పిన మాట గట్టిగా వస్తుంది. నేను ఈరోజు అయిపోయిన తర్వాత మాట్లాడతాను. దేవుని స్తోత్రం లైవ్లో ఉన్నాం కదా, అదే రికార్డ్ అవుతుంది కదా. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. చూడండి, వెలుపటను లోపటను కూడా రాత కలిగి 7 ముద్రల చేత గట్టిగా వేయబడిన పుస్తకం ఇది. మనం చెప్పుకున్నాం ఏం జరిగింది. ఈ పుస్తకం అసలు ఎవరి చేతుల్లోనికి వెళ్ళిపోవలసింది, కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది. అసలు ఆదాము దాన్ని చూడలేకపోయాడు. ఆమేన్. అందులో ఏమున్నదో తన పేరును కూడా చూసుకోలేకపోయాడు అని చెప్పుకున్నాం మనం అక్కడ. ఆదాముకి ఇవ్వబడినటువంటి హక్కుపత్రం ఏమున్నదని చెప్పుకున్నాం అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే ఆదాము వాళ్ళు పాపంలో పడిపోయినప్పుడు, నేను కొంచెం స్పీడ్గా మాట్లాడతాను ఏమనుకోద్దే, ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది కాబట్టి మీరు పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఆమేన్. అసలు ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, ఎప్పుడైతే పొరపాటు చేశారో, ఎప్పుడైతే వాక్యం నుండి తొలగిపోయారో, ఎప్పుడైతే దేవుని సన్నిధి నుండి ఆమేన్ వారు నిత్యంగా వేరొక వైపు చూశారో, వెంటనే ఆ గ్రంథాన్ని చూడటానికి కానీ విప్పడానికి కానీ వారికి కూడా అర్హత లేదు అక్కడ. వెంటనే ఆ గ్రంథం ఆ సాతానుడి యొక్క పాపపు మురికి చేతులలోనికి వెళ్లకుండా, ఆమేన్, ఆ పుస్తకము ఆ చేతుల్లోకి వెళ్లకుండా తిరిగి సర్వోన్నతుడైనటువంటి దేవుని చేతిలోకి వెళ్ళిపోయింది. ఒకవేళ సాతాను చేతిలోకి వెళ్ళాలి అని అంటే కనుక ఆ సాతాను ఎలా రావాలంటే కనుక పాపము లేనివాడిగా ఉండాలి. హల్లెలూయా. అతను పాపము లేనివాడుగా ఉండాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ, దేవుని స్తోత్రం కలిగింది కాక. పాపము లేనివాడుగా ఉంటేనే అతను కూడా రక్షించబడతాడు. సాతాను రక్షించబడటానికి అవకాశము లేదు. హల్లెలూయా. దేవుని మహిమ గాక. దేవుని స్తోత్రం. పడిపోయిన వాడే కదా, మరలా తిరిగి తీసుకొచ్చు కదా. నో 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 నో. వాడి వలన సమస్త సృష్టి కూడా దాస్యత్వంలోకి విలానైపోయింది. సమస్త సృష్టి కూడా దాస్యం క్రిందకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అందుకే సమస్తాన్ని విడిపించడానికి మనకున్న ఒక ఎకరాన్ని విడిపించడం కాదు, మనకున్న ఒక 10 ఎకరాలని మన ఇంటిని విడిపించడానికి కాదు. ఆమేన్. సమస్తాన్ని విడిపించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ మనుషుల్లో పడకపోవచ్చు, ఆమేన్, మనుషుల్లో పడకపోవచ్చు, వాళ్ళ గతి అంటే చెప్తాడు. దేవుని స్తోత్రం కలిగింది, ఆల్రెడీ బైబిల్ గ్రంథం చెప్పేశాడు. కానీ ఈ భూమి సృష్టి అంతా కూడా ఆయన మాట వింటదే. హల్లెలూయా. రిస్టోర్ చేస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. మన మెడలో, మన చేతుల్లో, మన పాపిటి పిల్లలుగా ఉన్న బంగారం అంతా తిరిగి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కలిగింది కాక. నువ్వు ఎక్కడ దాచినా కూడా తిరిగి భూమిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు? తన స్థితిని ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది. ఆమేన్. నీ శరీరం కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలా? ప్రతిదీ కూడా అక్కడికి వెళ్ళిపోతా ఉంది. ఈ లోహాల భూమిలోంచి తీసినటువంటి సమస్తం కూడా తిరిగి అక్కడికి వెళ్ళిపోతా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు అగ్ని చేత దీనికి బాప్తిస్మం ఇవ్వబోతాడు. ఆమేన్. గ్లోరీ టు లార్డ్. దేని చేత బాప్తిస్మం ఇస్తాడు? నీటి చేత బాప్తిస్మం ఇచ్చాడు. ఎప్పుడు? నోవా కాలంలో. నెక్స్ట్ టైం, సెకండ్ టైం ఏం చేశాడు? నీటి చేత బాప్తిస్మం ఇచ్చాడు. తర్వాత రక్తం ఎవరిది? గొర్రెపిల్ల, ఎద్ద, మేక, తెల్లగోల, పౌరపు పిల్లల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన స్వరక్తము చేత బాప్తిస్మం పొంది. దేనికి ఇచ్చాడు బాప్తిస్మం? దేవునికి స్తోత్రం. ఇదేంటిది? అంతేనా? మట్టేనా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంతేనా? ఇదంతా ఇది భూమిగా గుర్తించబడుతుంది అని అంటే, ఇది ఒక ఫలానా ఒక బిల్డింగ్గా గుర్తించబడుతుందంటే మనిషి ఉన్నా. హల్లెలూయా. ఇప్పుడు ఇది అంతా కలిపి ఏమై ఉన్నదంటే కనుక మన కొరకే, ఇది మనమై ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగింది కాక. అందుకే ఇప్పుడు ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే కనుక తిరిగి రిస్టోర్ అవ్వాలి. పునరుద్ధరణ అంటాడు. ఏమంటారు దీన్ని? పునరుద్ధరించడము. పడిపోయిన దాన్ని తిరిగి మరలా యథాస్థానంలో నిలపడమే. ఎస్. దేవుడు ఎక్కడైతే నివసించగలడు అంటే, దేవుడు ఏ స్థలంలోనైనా వెళ్ళగలుగుతాడా? ఏ స్థలంలోనైనా నివసించగలుగుతాడా? ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు కదా. పాతాళం కూడా వెళ్ళగలడు కదా. వెళ్ళాడు కదా. వెళ్ళాడా? ఎక్కడ వెళ్ళాడు? ఎక్కడుంది గ్రంథంలో? ఉందా బైబిల్లో? పాతాళంలోకి వెళ్ళాడని తెలుసా? పాతాళంలోకి వెళ్ళి చెరను చెరగా పట్టుకుని
అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు తీసుకుని తర్వాత ఎవరైతే నశించిపోయే స్థలంలో ఉండవలసిందో వాళ్ళకు కూడా సువార్త ప్రకటించి ఆయన పరలోకానికి ఆరోహణ పరదేశులో వారిని పెట్టాడు. దేవుని స్తోత్రం గల పరిశుద్ధులు మాత్రమే. ఎవరాల్లో ఏ పరిశుద్ధులు? అంతేనా? పాత నిబంధన పరిశుద్ధులు అని అంటే అది కాకుండా మలాకి గ్రంథం వరకు ఎవరైతే వాక్యం కొరకు, వాక్యం వలన, వాక్యం చేత ప్రేరేపించబడి వాక్యం కొరకు బ్రతికి, వాక్యము కొరకు వాక్యముతో నడిచి, వాక్యముతో జీవించి, వాక్యము కొరకు చనిపోయారో వారిని తిరిగి ఆయన నేను 2 ప్లాన్లు కూడా చెప్పాను మీకు. 1 పోస్ట్ పెయిడ్ ప్లాన్, 2 ప్రీపెయిడ్ ప్లాన్. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. రాబోయే వారి కొరకు రక్తం చెల్లించాడు, వెల చెల్లించాడు. వచ్చిన వారి కొరకు కూడా వెల చెల్లించాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ ప్లాన్ కదా. హల్లెలూయా. అటు ఇటు రాబోయేవారు మనమై ఉన్నాం. అందుకే ముందుగా చెల్లించేసాడు. అక్కడ మనకు ఒక ప్లాన్ ఇచ్చేసాడు. అక్కడ మనం 4 రోజులు వాడుకుంటాం. 5 దినాలతో కొనుక్కుని 4 రోజులు వాడుకుంటాం. ఆయన ముందుగానే వేళ చెల్లించేసి ఇన్ని 2026 సంవత్సరాలు ఎవరైతే ఆమేన్ సంఘకాలాల్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇప్పుడు వరకు కూడా ఎవరైతే రక్షించబడుతున్నారో, ఎవరైతే ఒప్పుకుంటున్నారో, ఎవరైతే పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతున్నాడో ప్రతి ఒక్కరూ కూడా ఆ రక్తము ద్వారా రక్షించబడుతున్నారు, రేపొద్దున విడిపించబడుతున్నారు అని చెప్పచ్చు. విమోచించబడుతున్నారు. ఎందుకు? మరి భూమి విడిపించబడుతుంది అన్నప్పుడు మరి మనుషుడు కూడా విడిపించబడాలి. అవునండి. మరి అతను ఎక్కడి నుంచి వచ్చాడు? అతని స్థానం ఏమిటి? అతను ఎక్కడ ఉండవలసిన వాడు? హల్లెలూయా. మరి మనిషి నాకు ఎంతయా, నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి, లేదా 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు. నాకు తెలిసి అక్కడి నుంచే తెలుసు. మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, వాళ్ళకి నేను పుట్టాను అంతే తెలుసు నాకు. నేను స్తోత్రం కలిగింది కాక. మరి అంతకుముందు అసలు ఎక్కడున్నావు నువ్వు? నీ స్థానం ఏంటి? ఏ స్థితిలో ఉండవలసిన వాడు? అంతేనా? ఆమేన్. జగత్తు పునాది వేయబడకునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడని చెప్తున్నాడు. మనం జగత్తు పునాది వేయబడకమునిపై ఆయన మనసులో ఉన్నాము కాబట్టే ఆయన సన్నిధిలో ఉన్నాము. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఉన్నాం కాబట్టి రేపొద్దున అక్కడ కూడా ఉంటాం మనం. దేవుని స్తోత్రం కలిగిన. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాం కాబట్టి. మన కేర్ ఆఫ్ ఎక్కడ? మన అడ్రస్ ఎక్కడ? పాతాళమా? భూమి కింద పాతాళమా? పైన ఉన్నటువంటి పరలోకమా? హల్లెలూయా. మరి పరలోక సంబంధం అయితే ఆ దేశం నుండే వస్తే గ్రహాంతరవాసులు ఎవరో తెలుసా మీకు? గ్రహాంతరవాసులు అంటారు తెలుసా? మనమే. గ్రహాంతరవాసులు ఉన్నారు. మనమే గ్రహాంతరవాసులు. మనది అదో గ్రహం మందే. ఆమేన్. గ్రహాంతరవాసులు మనమే. అదృశ్యమైపోయే గ్రహాంతరవాసులు మనమే. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది కాక. మనది ఈ గ్రహం కాదు, ఈ భూగ్రహం కాదు, మనదే. మనకు ఒక గ్రహం ఉన్నదండి. హల్లెలూయా. చెప్తావులే అన్నయ్య నువ్వు అంటాడు. అనుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అవునే బాబు, నిజం. వాక్యం సెలవిస్తా ఉంది. మనము మన పౌరుషత్వం పరలోకమందున్నది అన్నారు పౌలు గారు. హల్లెలూయా. మన పౌరుషత్వం ఎక్కడుంది? పరలోకమందున్నది. లేదు 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 నేను భారతదేశ పౌరుణ్ణి అంటావేమో. హల్లెలూయా. అందుకే వాక్యం వర్తమానికుడు చెప్తున్నాడు విలియం మ్యారన్, మనం 2 లోకాల్లో జీవిస్తున్నాం అంటారు. భౌతికంగా మనం ఎక్కడున్నా, ఆత్మీయంగా మనం అక్కడున్నామా? హల్లెలూయా. భౌతికంగా లోకంలో జీవిస్తున్నాం, కానీ ఆత్మీయంగా మనం పరలోకంలో ఉన్నాం. అందుకే పరలోకంలో నుండి వచ్చే ప్రభావం ద్వారా మనం బ్రతుకుతున్నాం. దేవుని స్తోత్రం కలిగిన కాక. అందుకే లోక కార్యాలు, లోక ఇచ్చలు, లోక కోరికలు, లోక సంస్కృతి, సంప్రదాయం ఇదేది కూడా మనల్ని బంధించలేదు. అంతేనా? ఒక క్రైస్తవుడిని ఈ లోకం బంధించలేదు. అవును. ఇప్పుడు ఈ పైన ఉన్నది ఇలా వదిలిపెడితే ఏం జరుగుతుంది? పగిలిపోద్ది. దానికంటే ముందు అది ప్రక్రియ ఏంటి? ఇది వదిలినప్పుడు పడి పగులుతుంది. అది పగులుతుందా లేదంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ మొత్తానికి కింద పడుతుంది. అంటే ఎందుకు పడుతుంది కింద? భూమి ఆకర్షణ శక్తి, అది గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఒకానొక రోజున ఈ గురుత్వాకర్షణ శక్తి కూడా నిన్ను పట్టి ఉంచలేదు. హల్లెలూయా. దీని నుండి ఈ శక్తి ఎంత ఉన్నప్పటికీ కూడా, అయస్కాంత శక్తి తెలుసు కదా,
పిన్నిసి పెడితే ఏం జరుగుతుంది? లాగుతుంది. అటువంటి శక్తి ఉంది భూమికి. ఇప్పుడు ఈ శక్తి నుండి మనలను, ఈ భూమి ఆకర్షణ శక్తి నుండి పైనుంచి ఎంత దూరం చేసినా పడిపోద్ది, కానీ ఇది కూడా మనల్ని పట్టి ఉంచలేనటువంటి స్థితి నుండి మనం పైకి వెళ్ళబోతాం. హల్లెలూయా. ఆ మధ్యాకాశంలో కడబోర శబ్దం విన్నప్పుడు, హల్లెలూయా, ఆ మధ్యాకాశంలో మరలా ఆయన ప్రత్యక్షమవుతున్నప్పుడు, ఆమేన్, హల్లెలూయా, మనం రెప్పపాటులో, హల్లెలూయా, రెప్పపాటులో ఆ మహిమ శరీరం ఆ థియోఫన్ని ధరించుకుని ఎత్తబాటులోకి వెళ్ళిపోతాం. మధ్యాకాశంలో పెండ్లి విందులోకి వెళ్ళబోతాను. దేవుని స్తోత్రం. సబ్జెక్టులోకి వెళ్తాను నేను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ముద్రల చేత 7 ముద్రలు, 7 ముద్రలు ఒక్కొక్క ముద్ర విప్పుతుంటే ఏం జరుగుతుంది? విప్పబడితేనే కదా అందులో ఏమన్నాయి తెలుస్తుంది. ఎస్, ఎప్పుడైనా కూడా ఒక లారీలో మీరు చూస్తారు, లేకపోతే దేంట్లో అయినా ఒక బాక్సులో బాగా లోపల సామాన్ అంతా పెట్టి, ఐ అది అర్రగా పెట్టి లోపల ప్రతిదానికి లాక్ వేస్తే ఆ లాక్ ఓపెన్ చేయగా మనకేం కనపడుతుంది? లోపల ఏముందో తెలుస్తుంది. కానీ బయట నుండి మనం ఎన్నో ఊహలు ఊహించుకోవచ్చు. అందులో అది ఉండి ఉంటుంది, ఇందులో ఇది ఉండి ఉంటుంది అని. కానీ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అందులో ఉన్న విషయాలు బయటకు వస్తాయి. అందులో ఉన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ముద్రలు విప్పడానికి యోగ్యుడు ఎవరు ఉన్నారా? ఎవరన్నా యోగ్యుడు ఎవడో కనపడట్లేదట. ఆమేన్. మీరు తర్వాత చదువుకోవచ్చండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లేఖనాలని. నేను ముందుకెళ్ళిపోతా. యోగ్యుడు ఎవరు కనబడనందున బహుగా ఏడుస్తున్నాను అన్నాడు. కరెక్టేనా? కనబడ్డాడు ముద్రలు విప్పడానికి. తర్వాత మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏంటి అని అంటే కనుక కూలంకషంగా ముందుకెళ్తాను. ఏం చెప్పుకున్నామనంటే అక్కడ యోహానే ఏమైంది? యోహానికి ఆ పెద్దల్లో ఒకటి చెప్తున్నాడు, యోహాను ఏడవద్దు, 1 నిమిషం మాత్రమే ఉందంట ఆ ఏడుపు. అప్పుడు అదిగో ఎవరు? యోధా గోత్రపు సింహము ఆ ముద్రలను విప్పడానికి జయము పొందిను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత కిందకి వెళ్తే ఏం చెప్తున్నాడు ఒకసారి ఆలోచించండి. చూడండి, 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పటికై ఎవరట? ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురని యోధా గోత్రపు సింహము. దావీదుకి ఏంటిది? చిగురు. హల్లెలూయా. చిగురు ఆయనే, వేరు ఆయనే. ఆమేన్. దేవుడే అన్నాడు అక్కడ. ఈ యోధా గోత్రపు సింహము ఏమయ్యాడట? జయం పొందాడట. తర్వాత చూస్తే మీరు ఆలోచన చేస్తే, నాతో చెప్పెను, సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచిండడు చూచి తిని. అక్కడ కనపడింది సింహాసనం అందు ఆసీనుడైన వాడు. అది ఆయన ఎలా ఉన్నాడు? అతపైన యోధా గోత్రపు సింహము అని ఎవరు చెప్తున్నారు? పెద్దల్లో ఒకడు చెప్తున్నాడు, జయం పొందాడని చెప్తున్నాడు. తీరా చూస్తే అక్కడ నుంచి వచ్చేవాడు గొర్రెపిల్ల వస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ చూస్తే ఏం కనబడతాడు? చూడండి, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన. చూసారా ఏం చూశాడండి ఇప్పుడు ఇక్కడైనా? ఆమేన్. అంతకుముందు సింహాసనం ఆసీనుడు 4వ అధ్యాయం అంతా చూశాడు. ఆ తర్వాత పెద్దల్లో ఒకటి చెప్తున్నాడు, ఎవరో విప్పడానికి యోగ్యుడంటే యోధా గోత్రపు దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము జయం పొందినని చెప్పాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. గ్లోరీ టు లార్డ్. ఎవరట? ఆ యోధా గోత్రపు సింహము జయం పొందినని చెప్పాడు. తర్వాత హల్లెలూయా. మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు గొర్రెపిల్ల నిల్చున్నట్టు చూచింది. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను. హల్లెలూయా. ఆ గొర్రెపిల్లకి ఏమున్నాయట? 7 కొమ్ములు, 7 కన్నులు ఉండేను. ఆ కన్నులు భూమి అంతటికి పంపండి దేవుని 7 ఆత్మలు. ఏ ఆత్మలు ఇవి? 7 ఆత్మలు. అంతకు పైన 3వ అధ్యాయంలో ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి? 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 ఆత్మలు ఇవి. దేవుని స్తోత్రం కలిగినారు. ప్రతి సంఘకాలానికి కూడా రాయమని చెప్పాడు దేవుని స్తోత్రం. ఆమేన్. ప్రతి సంఘకాలానికి రాయమన్నాడు ఇక్కడ. దేవుని మహిమ కలుగుగాక. 7 కొమ్ములు, ఆ కన్నులు భూమి అంతటికి పంపండి దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం ముందు ఆసీనుడైన వాని కుడి చేతులు ఉండి ఆ గ్రంథమును తీసుకొనిను. ఇప్పుడు గొర్రెపిల్ల ఏం చేస్తున్నాడండి? ఆ గ్రంథమును తీసుకున్నాడు. ఇప్పుడు అక్కడేమో సింహము జయం పొందినని చెప్తున్నాడు, కానీ ఇక్కడికి వచ్చి గొర్రె పిల్లలు తీసుకున్నాడు పుస్తకాన్ని.
గొర్రె పిల్ల ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, ఆమేన్. దేవుని స్తోత్రం. కుడి చేతుల నుండి ఆ గ్రంథం తీసుకుంది. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రల పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ పెద్దలు అన్నారు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు ఇప్పుడు యోగ్యుడవో, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చే, ఆమేన్, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను. ఎక్కడది వంశాలు? నీటిలో ఉంటాయా? ఆకాశంలో ఉన్నాయా? ఇక్కడ భూమి మీద ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారి వల్లను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము గాని యాజకులను గాని చేసేది కనుక వారు భూలోకమందు వెలుదురని కొత్త పాట పాడుదురు. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎక్కడున్నా ఎత్తుకోవాలి నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సింహాసనం మంది ఆశ్చర్యుడు అన్నారు అక్కడ. తర్వాత జీవులు కూడా కనబడుతున్నారు మనకి. దేవుని నామం కలుగును గాక. ఏం కనబడుతున్నారు? జీవులు కూడా కనబడుతున్నారు. చూడండి, ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకుంటా ముందుకు వెళ్ళిపోయాం, అవునా? తర్వాత లాస్ట్ మీరు అక్కడ ఏం చూస్తారంటే కనుక 19 అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చదివేయండి. నేను స్పీడ్గా వెళ్తాను. ఎంతది? 19 అధ్యాయం 6-7 వచనాలు. వివాహోత్సవ సమయం వచ్చినది. గొర్రె పిల్లకి ఒక భార్య ఉందట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరన్నారు ఈ గొర్రె పిల్లకి? ఇప్పుడు భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. హల్లెలూయా. సంఘ శాఖలు సిద్ధపరిచినయా? ఆమేన్. ఒక సంస్థ సిద్ధపరిచిందా? తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆమేన్. ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం. హల్లెలూయా. ఇప్పుడు ప్రధాన దూత శబ్దం ఎవరిలో జరుగుతుంది? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ వర్తమానం, ఇప్పుడు ఆర్భాటం వర్తమానం ద్వారా మనం బయటకు వచ్చాం. ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇదేంటిది? ప్రధాన దూత శబ్దం. దేవునికి ఆమేన్. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వరము. ఓ దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రధాన దూత యొక్క శబ్దము వదిలా జరుగుతూ ఉంది. ఆయన భార్య తన్ను తాను ఎందుకు సిద్ధపరచుకోవడం? ఎందుకు సిద్ధపరచుకోవడం? ఎందుకు? తెస్తారు కదా, ప్రదానం చేసి తీసుకెళ్తారు కదా, సిద్ధపరిచి చేసి తీసుకెళ్తారు కదా. తర్వాత ఏం జరుగుతుంది? రెడీ అవుతుంది పెళ్లి కూతురు. పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. నిజమేనా? హిందూ పెళ్ళిళ్ళు మరి అలా ఉన్నాయో మాకు వెళ్దాం. తెలుగు మా క్రైస్తవ తెలుసు కాగా పెళ్లి కొడుకు ముందు కూర్చోబెడతారు. ఎందుకోసం? పెళ్లి కూతురు కోసం ఎదురు చూడటం కోసం కూర్చోబెట్టారు. దేని స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? విను, రేపు జరిగేది అదే. ముందు పెళ్లి కొడుకునే కూర్చోబెడతారు, తర్వాత పెళ్లి కూతురిని సిద్ధం చేసి తీసుకొస్తారు. ఏంట్రా పెళ్లి ఇంకా జరగట్లేదంటే పెళ్లి కూతురు రెడీ చేస్తున్నారంట. ఆమేన్. ఏం చేస్తున్నారంట? పెళ్లి. ఓరు బాబు, పాస్టర్ కంగారు అయిపోతున్నాడు ఇక్కడ. టైం అయిపోతుంది, భోజనం చేసి ముడుపులు తీసి పోవచ్చు కదా. ఆమేన్. హల్లెలూయా. దేవుని కాక తొందరగా దేవుని చేసుకుని వెళ్ళిపోవచ్చు. మరి టైం అయిపోతుంది, ఇంక 2-3 కక్షలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని మహిమ కాక. ఇబ్బంది పెట్టకుండా ఆ విధంగా కంటిన్యూ చేస్తే మంచిది. దేవుని స్తోత్రం. ఆమేన్. చూడండి, ఏం చెప్పుకున్నాం? ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని చెప్పాడు. తర్వాత
కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహింపపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నట్టు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరి అతడు నాతో ఇలాగ చెప్పిన, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులను రాయము. మేన్ చూసారా, గొర్రెపిల్ల పెండ్లి విందుకు చూడండి ఆయన భార్య కూడా సిద్ధపరచుకుని ఉన్నది. నేను సబ్జెక్ట్లోకి ఇంకా ముందుకు వెళ్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఏం చేస్తున్నాడు? సింహాసనములో నుండి బయటకు వస్తా ఉన్నాడు. ఎందుకు వస్తున్నాడు బయటికి? ఆమేన్. చూడండి, మొదటి రాకల్లో మనుష్య కుమారుడిగా ఉండి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు మొదటి రాకల్లో? రక్తం కార్చాడా? ప్రాణం పెట్టి రక్తం కార్చాడు, విడిపించాడు అక్కడ. దేవుని స్తోత్రం. ఆ పాత నిబంధన పరిశుద్ధులందరినీ. హల్లెలూయా. రెండు మన కొరకు కూడా అక్కడే అంతేనా వెలచల్లించబడింది. ఇక సంఘకాలన్నింటిలోనూ కూడా వారందరి కొరకు కూడా ముందుగానే వెలచల్లించబడింది. ఇప్పుడు ఒక పాపి మారు మనసు పొందినటువంటి పాపి ఏం చేస్తాడు? పాయింట్ ఇక్కడికి వస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. ఏం చేస్తాడు? అయ్యో ప్రభువా, వాక్యం తాకగా, అయ్యో ప్రభువా నేను పాపినయ్యా, నేను పాపిని నాయనా, నన్ను క్షమించు ప్రభువా, నేను పాపంలో పుట్టానయ్యా, పాపంలో బ్రతికాను నాయనా, పాపంలో జన్మించానయ్యా, దయతో నన్ను రక్షిస్తావా నాయనా, నేను పాపపు బ్రతికా, పాపపు జీవితం జీవించా, నీ వాక్యాన్ని త్రోసేసా, నీ సన్నిధికి దూరంగా బ్రతికా, నాకు ఒక్క అవకాశం ఈ నాయన అని పశ్చాత్తాపడతాడు. హల్లెలూయా. మారు మనసు పడి తగ్గించుకుని, అంతేనా? అది తగ్గింపు. అది ఇంకా ఎక్కువ పెద్ద మాట చెప్పాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికంటే తన్ను తాను నిజంగా ఏం చేస్తున్నాడంటే కనుక హెచ్చించబడతాడు. వాస్తవం. అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే పూర్తిగా సరెండర్ అయిపోతున్నాడు. నేనేమి కాదు ప్రభువా, ఇంకా నేనేమి కాదు ప్రభువా, నాకేమన్నా ఎంతున్నా అంతా కూడా నీదే ప్రభువా, నీవిచ్చిందే నాయన, ఇదంతా నీదే ప్రభు, ఈ ప్రాణం నీదే నాయన, ఇదిగో ఇక జీవించేవాడని నేను కాదు బాబు, నా మట్టుకైతే బ్రతుకుడా నువ్వే నాయన అని చెప్తాడు. అది ఒక పాపి రక్షించబడినప్పుడు, ఒక పాపికి వాక్యం తాకినప్పుడు అతను వెంటనే కన్నీరు కారుస్తాడు, పశ్చాత్తాపడతాడు. అది ప్రక్రియ, అంతేనా? దాన్ని చెప్పడానికే ఏం జరుగుతుందమ్మా, మారు మనసు పొందిన లేకపోతే రక్షించబడినటువంటి పాపి ఆ యాజకుని కలుసుకోవడానికి ఎలా వెళ్తాడంటే తగ్గించుకుని మారు మనసు పొంది బాప్తిసం పొందేస్తాడు. అంతే, అయిపోయిందా? ఒక క్వశ్చన్ అడిగితే చెప్పే విధానం అలా ఉంది మన వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఆ మొదటి రాకల్లో మనుష్య కుమారుడికి వచ్చి ఆ మనుష్య కుమారుడి పరిచయం చేశాడో, ఆమేన్, మనుష్య కుమారుడిగా ఆయన పిలువబడ్డాడు. మనుష్య కుమారుడి పరిచర్య ఆయనలో జరిగింది. తర్వాత 7 సంఘకాలాల్లో ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతీర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదికియా, ఈ సంఘకాలన్నింటిలో కూడా ఆయన ఎలా ఉన్నాడంటే కనుక లౌదికియా మధ్య వరకు 1946 వరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత పరిచర్య మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ తర్వాత ఆయన ఎలాగా మనుష్య కుమారుడిగానే మరలా దేవుని స్తోత్రం మరలా మనుష్య కుమారుని పరిచర్య చేశాడు అక్కడ. హల్లెలూయా. ఈ కాలంలో మరలా, ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఎలాగైతే వాక్యాన్ని సిలివేశారు, అప్పుడు ఎలాగైతే వాక్యమేనా ఆయన? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. ఆ తర్వాత ఆ వాక్యమే శరీర యోహాను సువార్త, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా, కృపయు సత్యము సంపూర్ణమైపోయింది అక్కడ. హల్లెలూయా. కృపా సత్యము కలిసిపోయింది అక్కడ. మొత్తం సంపూర్ణతలో శరీరమయ్యాడు. దేవుని స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. సంపూర్ణతలో శరీరమయ్యాడా, లేకపోతే ఒక అక్రమ సంతానంగా ఒక పురుషుడు స్త్రీ కలయిక ద్వారా శరీరమయ్యాడా? దేవుని స్తోత్రం కలిగింది కాక. లేదు. ఆయన ఎలా శరీరమయ్యాడంటే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ప్రత్యక్షమయ్యాను, సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడని చెప్తున్నాడు. సశరీరుడిగా దేవుని మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు
వారు నిజంగా ఆ మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మీరు మీ మహిమ నిమిత్తం అని చెప్తున్నాడు. మన మహిమ నిమిత్తం అని వాక్యం లేకుండా రాయబడింది ఇక్కడ. మన మహిమ పొందుట కొరకు, దేవుని స్తోత్రం కలిగింది కాక ఆ మహిమ శరీరాన్ని ధరించుట కొరకు దేవుడు తను ఏమైపోయాడు? నరరూపధారుడిగా మారిపోయాడు. ఇప్పుడు 7 సంఘకాలాల్లో ఆయన ఈ సింహాసనంలో నుండి బయటకు వచ్చిన ఈయన 7 సంఘకాలాల్లో ఎలా ఉన్నాడంటే కనుక దేవుని కుమారుడి పరిచయం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా! దేవుని కుమారుడిగా ఉండి ఏం చేస్తున్నాడంటే మధ్యవర్తిత్వం చేస్తున్నాడా. ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఇక్కడ, ఒక వకీలుగా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా! ఒక వకీలుగా ఉండి ఎప్పుడైతే ఈ పాపి ఉన్నాడే, ఈ మారు మనసు పొందుతున్నటువంటి పాపి ఉన్నాడే, ఇతను వచ్చి ఇతను పాపాలని ఒప్పుకుంటున్నాడో, ఇప్పుడు ఈ క్రీస్తు రక్తం చేత కడగబడినప్పుడు ఈయన ఏమంటున్నాడో తెలుసా? హల్లెలూయా! వకీలుగా వాదిస్తున్నాడు ఇక్కడ. సాతాను అంటున్నాడు, సాతాను వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఇతను పాపి అయి ఉన్నాడు. ఇదిగో ఫలానా కిరణ్ ఇతను ఘోర పాపి, ఇదిగో ఇతను ఆ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు, ఆ పాపం చేశాడు, ఈ పాపం చేశాడు అన్నప్పుడు యేసుక్రీస్తు హల్లెలూయా హల్లెలూయా తన రక్తంలో చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా! తన రక్తంలో చూస్తున్నాడు ఇక్కడ. ఆయన చూసినప్పుడు ఏమి కనపట్లేదు ఇక్కడ, హిమమంత తెల్లగా, గొర్రె బొచ్చు అనే తెల్లగా అని చేస్తున్నాడు అక్కడ. తెలుసు ఏ పాపం కనబట్టలేదు ఇక్కడ. హల్లెలూయా! ఇప్పుడు ఆయన రక్తంలోంచి చూస్తున్నప్పుడు, ఆయన రక్తంలోంచి చూస్తున్నప్పుడు ఏ పాపం కనబట్టలేదు. అందుకే మరుపనే సముద్రంలో, హల్లెలూయా, మరుపనే సముద్రంలో 2026 సంవత్సరాల క్రితమే మరిచిపోయాడంట మన పాపాలను. ఆయన తెలుసుకోవడం విసిరేశాడంట దూరంగా. అసలు ఎప్పుడు పాపమే చేయలేదంట. అటువంటి వాడిగాని తీసుకొస్తున్నాడు. అది క్రీస్తు రక్తమైంది. హల్లెలూయా! అదేదో సంస్థ బోధలో బాప్తిస్మం పొందితే క్రీస్తు ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి చూపెట్టట్లేదు, దాన్ని తీసుకొచ్చి చూపెట్టట్లేదు. అక్కడ ఆయన రక్తం ద్వారా చూపెడుతున్నాడు. అక్కడ దేవుని స్తోత్రం కలిగింది. ఆయన రక్తంలో నుండి చూస్తున్నాం. ఆయన రక్తంలో నుండి చూసినప్పుడు అసలు ఏ పాపమే లేదు నీలో, అసలు నువ్వు పాపమే చేయలేదు అసలు. హల్లెలూయా! ఆ పాపాన్ని అంతా కూడా, అందుకే వకీల్ అంటే లాయర్గా ఉండి వాదన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అక్కడ. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? పాత నిబంధన గ్రంథములో ఆ బలి పశువు యొక్క రక్తాన్ని తీసుకుని హల్లెలూయా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి, సంవత్సరానికి ఒక్కమారే అతి పరిశుద్ధ స్థలంలోనికి రక్తాన్ని తీసుకుని వెళ్ళి హల్లెలూయా బలిపీఠం మీద ప్రోక్షిస్తాడు. ఆ బలిపీఠం కొమ్ముల మీద చమురుతాడు. హల్లెలూయా! అప్పుడు అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన నీ కొరకు. హల్లెలూయా! అక్కడ నీ కొరకు యాజకత్వం చేస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా! దేవుని స్తోత్రం. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటది? దేవుని మహిమ దాకా ఆరోను కర్ర ఉంటది అక్కడ. ఇంకా సన్నిధి, రొట్టెల బల్ల, ఇలాంటి ఉపకరణములన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలిగినాక కొర్రునాపేటం ఉంటుంది అక్కడ. హల్లెలూయా! మన్నా ఉంటుంది అక్కడ. మొరుగై ఉన్న మన్నా ఉంటుంది అక్కడ. అది నశించిపోని మన్నా, అది కుళ్ళిపోని మన్నా, అదే వాక్యమై ఉన్నది. దేవుని స్తోత్రం కలిగినాక అదే ఆమేన్. హల్లెలూయా! దేవుని స్తోత్రం. అక్కడ ఏమున్నారండి? 24 పెద్దలు ఉన్నారండి. 4 జీవులు ఉన్నాయి ఇక్కడ. 4 జీవులు కనబడుతున్నాయి మీకు ఇక్కడ. ఆమేన్. కనబడుతున్నారా? మొదటిది ఏంటి? సింహము. ఈ సింహపు ఆత్మను దేవుడు పంపించాడు. ఈ 4 మొదటి జీవి సింహము. ఎఫెసు, స్మరణ, పెర్గము, ఈ 3 సంఘ కాలాల్లో, ఆమేన్, 3 సంఘ కాలాల్లో ఆ సింహం ఏం చేస్తుంది అక్కడ? ఏమవుతుంది? ఏం చేస్తుంది? ఆ సింహము 3 సంఘ కాలాల్లో ఏం చేస్తుంది? సింహపాత్మ అక్కడ ఆ నికోలాయితుల క్రియలు, నికోలాయితుల ఆత్మ, ఆమేన్, ఆ దెయ్యపు ఆత్మ, ఆ తెలుపు గుర్రం, మతమని ముసిగేసుకొచ్చినటువంటి గుర్రాన్ని, దేవుని స్తోత్రం కలుగును గాక, వాడిని ఎదిరించడానికి దేవుడు సింహపాత్ర పంపించాడు. దేవుని మహిమ కలుగును గాక. తర్వాత రెండోది ఎరుపు రంగం, ఎరుపు గుర్రం. ఇదే వీడే ఇక్కడ కూర్చున్న వాడే ఇక్కడ కూర్చున్నాడు, కానీ రంగు మార్చాడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా! ఇదిగో యుద్ధాత్మ వధ జరుగుతుంది ఇక్కడ. హల్లెలూయా! దేవుని స్తోత్రం. మతమని ముసుగేసుకొచ్చి వీళ్ళు జయిస్తున్నాడు ఇక్కడ. వీడు ఈ విధంగా జయించడానికి వచ్చాడు. ఇది తూయితెర కాలమై ఉంది, ఇది యుద్ధాత్మ అయి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత మనుషుడి ముఖం వంటి ముఖము, నల్లని గుర్రం ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది మతము, ఇది రాజకీయం ఇక్కడ. తర్వాత ఇది వధ. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఇది జరుగుతూ ఉంది ఇక్కడ. సార్దీస్, ఫిలదెల్ఫియా,
మనుషుని ముఖం. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఈ లౌదికలో 1946 వరకు కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఇక్కడ సార్దీస్ వెళ్ళదు, లౌదిక సగం ఉంటుంది 1946 వరకు. కానీ తర్వాత పక్షిరాజు ఆత్మ, దేవుని స్తోత్రం, పక్షిరాజుని పంపించాడు దేవుడు అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన పక్షిరాజు ఎక్కడ సంచరించే జీవం చెప్పుకున్నాం? ఎత్తైన స్థలంలో సంచరించే జీవమే. ఎత్తైన అంటే లోతైన విషయాలు పట్టుకునేటువంటి జీవమైనదే, మర్మములు గ్రహించేటువంటి విషయాలు పట్టుకునేటువంటి జీవమైనదే. హల్లెలూయా. ఇప్పుడు 4 జీవులు కూడా ఎక్కడున్నారో ఇక్కడ బైబిల్లో ఎక్కడున్నారు? ఇక్కడ 4 జీవులు, 24 పెద్దలు, 24 పెద్దలు, ఇంకా తర్వాత 24 పెద్దల తర్వాత ఇంకెవరున్నారు? ఓన్లీ 24 పెద్దలేనా? 4 జీవులు. ఈ 4 జీవులు ఉన్నాయి అక్కడ. ఈ 4 జీవులు అక్కడ ఉన్నారా? ఇప్పుడు ఈ సంఘకాలం అక్కడ ఉందా? ఉన్నట్టే కదా. మరి 4 జీవులు అక్కడ, సంఘకాలం అక్కడ ఉన్నట్టు కదా. మనం కూడా అక్కడ ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగిన గాక, దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. 4 జీవులు అక్కడ ఉన్నాయి. 4 సంఘ, ఈ 7 సంఘ కాలాలు కూడా అక్కడే ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, ఆమేన్. 7 సంఘ కాలాల్లో ఉన్నవారు కూడా అక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అక్కడ? ఆత్మీయంగా మనం అక్కడ ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగింది గాక. మనం అక్కడ ఉన్నాం. అందుకే ఇప్పుడు ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఆ విషయాలు మనం గ్రహించగలుగుతున్నాం. మరి లోకం గ్రహించగలుగుతుందా? లోకం పట్టుకోగలుగుతుందా? పట్టుకోలే. ఎవరికి అర్థమవుతున్నాయి ఈ విషయాలు? ఎవరు గ్రహించగలుగుతున్నారు ఈ మర్మాలు? అన్నిటి కనుక ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఎవరినైతే ఎన్నుకున్నాడో వారు గ్రహించగలుగుతారు. అందుకే ఇక్కడ యోహాను ఇక్కడ వృద్ధుడిగా ఉన్న యోహాను అయితే అక్కడ యవనస్తుడిగా ఉన్న యోహాను. అంటే థియోఫనీలో నుండి వింటున్నాడు యోహాను, థియోఫనీలో నుండి మాట్లాడుతున్నాడు యోహాను. దేవుని స్తోత్రం కలిగాక. ఇక్కడ వృద్ధుడైన యోహాను, యవనస్తుడైన యోహాను థియోఫనీలో ఏడవద్దు అన్నాడు. 24 పెద్దలు ఎవరు? 12 గోత్రకర్తలు, 12 ఆది అపోస్తలులై ఉన్నారు. హల్లెలూయా. ఆది అపోస్తలులో ఒకడైనటువంటి యోహాను అయి ఉన్నాడు. దేవుని అనుభవం కలిగాక. ఇప్పుడు యోహాను వింటున్నాడు, యోహాను చూస్తున్నాడు. ఇప్పుడు మనము దేవుని స్తోత్రం కలిగి ఈ యోహాను ఇప్పుడు యోహాను వినాలా? ఈ యోహాను ఇప్పుడు యోహాను చూడాలా? ఆ థియోఫనీని చూడాలా? ఆ థియోఫనీలో నుండి వింటాం మనం. అందుకే మనకు అర్థమవుతుంది ఈ మెసేజ్. అందుకే చెవి గలవాడు మాత్రమే వినుగాక. లేకపోతే 4 పాటలు, 4 ప్రత్యేక పాటలు, 4 సాక్ష్యాలు, ఆమేన్, 4 మొక్కలు, అరగంటకు మించి ఎక్కువ ఉంటుందా ప్రసంగం? చెప్పండి. అరగంట ఉంటుందా? 45 మినిట్స్ అట. మనకి వాళ్ళు వదిలిపెట్టమానండి, సాయంకాలం ఉంటాం. దేని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, దేనికి స్తోత్రం. అప్పుడే 6, 7 ప్రసంగం ఇదే మెసేజ్లో అవ్వట్లేదు ఇక్కడ. హల్లెలూయా, అవ్వట్లేదు ఇక్కడ. ఎంత ముందుకు వెళ్దామన్నా ఆపేస్తున్నాడు. స్లోగా నడుస్తుంది. దేవుని స్తోత్రం. ఎవరో రక్షించబడవలసిన వారు ఉన్నారు, మనకు తెలియదు. ఎవరో పట్టబడవలసిన వారు ఉన్నారు. హల్లెలూయా. అందుకే వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినగలుగుతావు. హల్లెలూయా. అందుకే నువ్వు గ్రహించగలుగుతావు. విషయాలను నువ్వు మనసు పెట్టగలుగుతావు. విషయాల ద్వారా నువ్వు బ్రతకగలుగుతావు. అందుకే ఇది పరలోకపు ప్రభావం ద్వారా క్రైస్తవుడు బతుకుతాడు. హల్లెలూయా. పరలోకపు మన్నా ద్వారా బతుకుతాడు క్రైస్తవుడు. అంతేగాని ఇతర పండగల పబ్బాలో ఇవన్నీ ఉంటేనే కాదు క్రైస్తవ్యం. హల్లెలూయా. అవన్నిటిలో కాదు క్రైస్తవ్యం మునిగిపోయింది. అందుకే లోకాచారం, లోక సంప్రదాయాలు, సంస్కృతి అంతా పక్కన పెట్టమని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేనాన్ని మహిమ గాక. హల్లెలూయా. అందుకే మనకి దానియేలు 70 వారాలు ఏంటి అర్థమవుతాయి, 7 ముద్రలు అర్థమవుతాయి, 7 పాత్రలు అర్థమవుతాయి, 7 బోర్లు అర్థమవుతాయి, 7 తెగుళ్ళు అర్థమవుతాయి, 7 కప్పల వంటి అపవిత్ర అవి అర్థమవుతాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. సమస్తము కూడా మనకి అర్థమవుతాయి బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ ముద్రల గ్రంథం తెరవబడుతున్నప్పుడు ఎవరున్నారు అక్కడ? ఇవన్నీ చెప్పుకొచ్చాను కదా ఇప్పుడు నేను. మళ్ళీ యోహానే అంటున్నారా మీరు? హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. మీకు దండాలమ్మా, అయ్యా దండాలు. దేవుని స్తోత్రం. దండాలు బాబు. యంగ్ బాయ్,
యవనస్తుడు మాట్లాడాలి, కదలాలి, స్పీడ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. నేను ఎక్కడైనా అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జనాన్మయముగాక ఏంటిది? ఎక్కడన్నా దూరంగా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను. హల్లెలూయా. ఏం జరుగుతుంది? ఏమున్నారు? ఎవరున్నారు అక్కడ? హలో, 24 పెద్దలు ఉన్నారు. 24 పెద్దలు ఉన్నారు. ఇది పని చేయాలి. 24 పెద్దలు ఉన్నారు. తర్వాత 4 జీవులు ఉన్నారు. 7 సంఘకాలాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామం కలిగాక. ఎఫెససు, స్మరణ, పెర్గము, థియతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అందరూ కూడా అక్కడే ఉన్నారు. దేవుని మనం అక్కడే ఉన్నాం. అక్కడ దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మకర్ల గ్రంథాన్ని విప్పుతున్నప్పుడు, తెరుస్తున్నప్పుడు హల్లెలూయా. చూడండి, యోహాను తీసుకుంటున్నాడు పుస్తకాన్ని. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ 7 కొమ్ములు 7 కన్నులు ఏమై ఉన్నాయంట? భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలై ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, దేవుని స్తోత్రం. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే కనుక జగత్తు పునాది వేయబడక మునిపే కార్యాలన్నీ జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని స్తోత్రం. పౌలు అక్కడే ఉన్నాడు, ఐదేనేసి అక్కడే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అందరూ కూడా అక్కడే ఉన్నారు. మనం కూడా అక్కడే ఉన్నాం. చెప్పుకున్నాం అబ్రహాము ఏ విధంగా చెప్పాం కదా. మేన్ ఇప్పుడు 7 దూతల సమూహం వచ్చినప్పుడు కూడా మనం ఉన్నాం అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. యాను బ్రహ్మం పైకి వెళ్తున్నాడు కదా. ఇప్పుడు మనం ఎలా వెళ్దాం అక్కడికి? మనం ఎలా ఉన్నాం అక్కడ? మనందరం బ్రహ్మములు అయి ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగినాక. ప్రవక్త మీరందరూ బ్రహ్మములు అయి ఉన్నారు. మీరందరూ చిన్న బ్రహ్మములు అయి ఉన్నారు. దేవుని స్తోత్రం. మన బ్రహ్మం కుటుంబం అయి ఉంది. దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. అబ్రహాము కుటుంబం ఎలా అయితే ఉన్నదో, అబ్రహాం 7 అక్షరాల 7 లెటర్స్ మ్యాన్ అబ్రహాం అయి ఉన్నాడు. అలాగే 7 లెటర్స్ మ్యాన్ బ్రహ్మం అయి ఉన్నాడు. ఆ లేవి అబ్రహాము నడుములో నుండి అలా 10వ వంతు చెల్లించాడు మెల్కీసెదెకు క్రమము చొప్పున. ఈ రోజు కూడా మనము కూడా పైకి వెళ్ళి దేవుని స్తోత్రం కలిగింది కాక ఆ నడుములో నుండి ఆ ప్రత్యక్షతను పొందుకుంటున్నాం మనం. గ్లోరీ టు లార్డ్. ఆత్మీయంగా ఉన్నాం మనం ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆత్మీయంగా ఉన్నాం అక్కడ. ఓ దేవుని స్తోత్రం. ఆ దూతల సమూహం ఆ సన్సెట్ పర్వతం పైన దిగి వచ్చినప్పుడు గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. చూడండి, అక్కడ 7 అప్పుడు ఆ దూతల సమూహమే ఆ మేఘమై ఉంది. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆ సన్సెట్ పర్వతం పైన 1963 దిగి వచ్చినటువంటి మేఘమే దూతల సమూహం అయి ఉన్నది. దేవుని స్తోత్రం. అందులోకి బ్రహ్మం కొనుకోబడతా ఉన్నాడు. గొప్ప ప్రేరణ సంభవిస్తూ ఉంది అక్కడ. హల్లెలూయా. చూడండి, నిత్యంగా ఆ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఆ మేఘపు ఎక్స్పీరియన్స్, ఆ మేఘపు బాప్తిస్మం ఎక్స్పీరియన్స్ మనకు కూడా ఉన్నది ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగింది కాక. అనుభవం మనం కూడా పొందుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఆ థియోఫనీలో నుండి వింటా ఉన్నాము. ఎందుకు అనంటే థియోఫనీ ఉన్నవాడికే. ఆమేన్. ఇప్పుడు నీకు ఇక్కడ భౌతికమైన శరీరం ఉంది, అవునా? నేను ఈ 2 విషయాలు మాట్లాడేసి ముగించేస్తాను, ఎందుకంటే మన సబ్జెక్టు నాకు కష్టంగానే ఉంది. దేవుని స్తోత్రం కలిగింది కాక. దేవుని స్తోత్రం కలిగింది కాక. మనకొక శరీరం ఉంది. ఆ శరీరం గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. మరి అలాగే మీరు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి కానీ క్షయమయ్యే ఆహారం కొరకు కష్టపడొద్దని యోహాను గారు కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది కాక. 1 కొరింథీ 16:53. నేను నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీక్ ఎలా అయినా సరే మనం క్లియర్ చేయలేదు. చాలా రోజులు అయిపోయింది. నేను చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తున్నాను తప్ప. 1 కొరింథీ 16:53. త్వరగా కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 16:53. సారీ 2 కొరింథీ చూడండి. 15లో కూడా లేదు. ఎంతది? 15:53. 16 రాసింది. ఏంటది? అక్షయత అంటే ఆమేన్. అంటే ఇప్పుడు ఆ శరీరానికి ఏముండదు ఇక్కడ? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. అందుకు థియోఫనీ ఉన్నది అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. అది దేవుని స్తోత్రం కలిగిన గాక. అది నిత్యంగా అక్క దానికి ఇంకా వేరే కార్యం అక్షయం అయిపోతాక.
అక్షయమైనటువంటి శరీరంగా మారబోతా ఉంది. అదే లోకాశయం దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మనం ఏమైపోతాం అంటే ఇంకా వాక్యం అయిపోతాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనము ఆదాము ఏమై ఉన్నాడు? దేవుని స్తోత్రం కలిగిన గాక. మెయిన్ బుల్లి దేవుడై ఉన్నాడట, చిన్న దేవుడే అన్నాడు. ఇప్పుడు కూడా మనం ఎలా మారుతామంటే దేవుడిగా మారిపోతాం. అంతే కదా మరి. ఆయనతో ఉండాలంటే ఖచ్చితంగా ఆ స్వభావం మనకు రావాలి. ఆ స్వభావంలోకి వెళ్ళాలంటేనే ఇప్పుడు ఈ మహిమ శరీరం అక్షయమైనది. ఎందుకంటే చదవండి, అక్షయతను అమ్మా ధరించుకోనవలసి ఉన్నది. మత్యమైన అమర్త్యమును ధరించుకోనవలసి ఉన్నది. ఈ అమ్మా ఇప్పుడు ఈ వాక్యం నీలో నెరవేర్పు జరగాలంటే ఏం జరగాలి నీకు? అసలు ఈ విజయం ముందు మరణము మృంగివేయబడుతుంది కదా. ఎక్కడ మృంగివేయబడ్డది మరణం ఎక్కడ మృంగివేయబడ్డది? చంపేశాడు కదా దేవుడు, చంపేశాడా మరణాన్ని? హల్లెలూయా, హల్లెలూయా. మరి గెలవడం అంటే ఏంటి? ఓడించాడు అక్కడ. హల్లెలూయా. మరణం పైన విజయం పొందాడు అక్కడ. ఎవరైనా మన వల్ల ఎక్కడవుతుంది? అవి మనకు కుదురుతుంది అంటావని అన్నీ సెట్ అవుతాయి అన్నయ్య. జస్ట్ ఒక చిన్న క్వశ్చన్, మనకు అవుతుందా? మనం చేయగలం ఇదంతా? మన వల్ల అవుతుందా? ఎవడంటాడు అలా నీతిమంతుడు? ఎవడు లేడు అని మనం చెప్పుకుంటాం. ఒరే దరిద్రుడా అంటాను నేను, అలా చెప్పుకునేవాడిని. దేవుని స్తోత్రం. ఎందుకు అని అంటే, ఒరే నువ్వు నిలబడు, నువ్వు చెయ్యి, నీదే మొదటి అడుగు వేయిపోని, నువ్వెందుకు వేయకూడదు అంటే ఆత్మను నువ్వు బలహీనపరుచుకోవడానికి నువ్వే బలహీనపరుచుకుంటూ అవతలను కూడా బలహీనపరుచు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యంగా చాలామంది వేగుల వారు వెళ్ళారు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. యేసు పంపించినప్పుడు వేగుల వారు చాలామంది వెళ్ళారు. ఆమేన్. వీళ్ళు ఏమంటున్నారు? అయ్యో బాబోయ్, ఇంకేమన్నా ఉందా? మన పరిస్థితి అయిపోద్ది నాయన, మనం వెళ్ళాం నాయన. వాళ్ళు ఒక్కొక్క వేలు అరిచేయి ఎంత ఉంది నాయన, వాళ్ళు అనాకీలు వాళ్ళే ఉన్నారు నాయన, మనం తట్టుకోలేము నాయన. ఓరి బాబు మీకు దండాలు పెడతాను నాయన అన్నాడు ఒక ఆయన నిలబడతాను. హల్లెలూయా. వద్దురా మనం జయించగలుగుతాము. హల్లెలూయా. మన పక్షాన్ని ఎవరున్నారు? యుద్ధ శూరుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన యుద్ధ వీరుడు ఉన్నాడు. మనం జయించలేమా ఈ లోకంలో ఈ హల్లెలూయా. అందుకే ఈ క్షయమైన ఆహారం కొరకు, ఈ క్షయమైన లోకము కొరకు, ఈ క్షయమైన జీవితాల కొరకు మనం ఎప్పుడూ కూడా ఆశపడొద్దు. లేకపోతే దాని కొరకే మాత్రమే జీవించొద్దు. నువ్వు జీవించవలసినటువంటి మరొక లోకం ఉన్నది, నువ్వు జీవించవలసిన మరొక శరీరం ఉన్నది. ఆ శరీరం నువ్వు హత్తుకోవాలని చెప్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఖచ్చితంగానండి. అక్షయమైన ఆహారం, ఆరోగ్యం యోహాను సువార్త 27వ వచనంలో కూడా కనబడుతుంది విషయం. అక్షయమైన దాని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరి ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఏంటి మనకు అర్థం అవ్వాల్సింది అని అంటే, వాక్యమును నిరర్థకం చేసేస్తున్నారట. ఓ బాబు, ఈ క్షయమైన ఆ శరీరానికి క్షయమయ్యే ఆహారం ఉంది, కానీ అక్షయమైన శరీరానికి అక్షయము, ఆమేన్, అక్షయమైన ఆహారం ఉంది. దేని స్తోత్రం కలిగిన గాక. ఇదే కదా క్షయమైపోయేది కదా అంతా. మనం 2 రోజులు అన్నం వరకు వస్తే మట్టి అయిపోతుంది, మళ్ళీ క్షయమైపోతుంది, ఏముంది. ఆమేన్. అమర్త్యతను ధరించుకున్నప్పుడు, క్షయమనేది అక్షయతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడి అని వాక్యము నెరవేర్పు జరుగుతుంది. ఇప్పుడు వాక్యం నెరవేర్చవలసింది ఎవరో? వాక్యాన్ని ఎందుకు పెట్టాడు మనకి? ఇంకా ఆయన చేశాడు, వచ్చాడు, వెళ్ళిపోయాడు. మనం ఎవడు చేస్తాడు మరి నెరవేర్పు చేయమంటున్నాడు. అప్పుడే నెరవేర్చబడుతుంది అన్నాడు. మరి నెరవేర్పు చేయాలి కదా, నీ ఉన్నటువంటి బాధ్యతను నిర్వర్తించాలి కదా. ఏమండి అయ్యా, నిర్వర్తించాలా లేదా? వేసి నిలబడదాం. ఒక చిన్న పల్లవి చరణం పాడుకుని మనం ముగింపు ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
మరి ఇక నుండైనా ఒక తీర్మానం తీసుకుందాం. రక్షణ ఖచ్చితమైనటువంటి నీకు ఒక బయలుపాటు ఉండాలి వాక్యం పైన. నిజమైనటువంటి